ఆస్తమా అనగానే చాలా మంది ఫిక్స్ అయిపోతారేంటంటే, మన జీవితాంతం మందులు వాడాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. అన్నిటికి దూరం ఉండాల్సిందే. అన్నీ తినాల్సి మానేసేసి ఒక కంబైన్డ్ ఒక బాక్స్‌లో మనం బతుకుతున్నట్టుగా ఉండాలనేది చాలా మంది అపోహ. ఎందుకు నేను అపోహ అంటున్నా అంటే, ఒక సిస్టమ్ చెప్పింది ఆస్తమా తగ్గదు అంటే, మిగతా సిస్టమ్‌లు తగ్గించలేవని కాదు. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ సిస్టమే హోమియోపతి సిస్టమ్. ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ మీరు మొదలెట్టినట్లయితే 6 నెలల్లో గాని, 8 నెలల్లో టోటల్ ఆస్తమాని మీ శరీరం నుంచి లేదా మీ జీవితం నుంచి పారదోలే అవకాశం చాలా ఉంది. సో, ఆస్తమా విషయంలో అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయకండి. హోమియోపతి ట్రీట్మెంట్ మొదలెట్టండి. ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వచ్చు. అవి అర్ధరాత్రి మీకు అటాక్ అయ్యే ఆస్తమా అయినా, లేకుంటే చల్లగాలికి వెళ్ళినప్పుడు వచ్చే ఆస్తమా అయినా, వీజింగ్ సౌండ్స్ వచ్చి పిల్లిపోతలాగా వచ్చి కండిషన్ లాగా అనిపించిన, అలర్జిక్ ఆస్తమాటిక్ అనిపించిన, లేకపోతే పిల్లల్లో ఉన్న ఆస్తమా అయినా సరే, పెద్దల్లో ఉన్న ఆస్తమా అయినా సరే, ఆస్తమాకి హోమియోపతిలో మంచి చికిత్స ఉంది. మీరు వాడి చూడండి. ఎవ్రీ 2, 3 మంత్స్ కల్లా రిజల్ట్స్ రావడం అవుతుంది. అటాక్స్ తగ్గిపోతాయి. ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. మళ్ళీ శ్వాస క్వాలిటీ మీకు దానిలో పెరుగుతుంది. మళ్ళీ మొహంలో వచ్చే కలర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే తగ్గిపోతా ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ మనం అద్భుతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్ మొదలెట్టండి. డెఫినిట్‌గా మీకు ఆస్తమా ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది.